శ్రీరామకొండ పైభాగంలోని శ్రీరామకొండ పైనుంచి కిందికి దిగే దారి ఇది. ఇక్కడే మనకు గుహలు కూడా దర్శనమిస్తాయి. ఈ గుహలు చాలా పురాతనమైనటువంటివి. కొండ లోపలికి ఈ గుహలు ఉన్నాయని చెప్పి పెద్దలు చెప్తుంటారు. మరి కింది భాగంలో భక్తులు ఉండడానికి పురాతన కాలం నుండి ఇక్కడ ఇవి వర్షాలు కానీ ఇంకేమైనా వచ్చినా కూడా ఉండడానికి భక్తుల కోసము ఇవి ఆ కాలంలోనే నిర్మించడం జరిగింది. ఈ కొండపైనే దేవాలయము ఉంది. మరి మనం చూస్తున్నటువంటి తాగునీటి కోనేరు, స్వచ్ఛమైన జలం. ఈ జలంలోనే ఔషధ మూలికల కలయిక ఉంది. మరి శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ సీతారాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవం ఇక్కడే జరపడం జరుగుతుంది. దేవాలయానికి కింది భాగంలో ఈ యొక్క కళ్యాణ కట్ట ఏర్పాటు మనం చూస్తున్నది శ్రీరామకొండపై కోనేరులో ఉన్నటువంటి కలవల పూలు. భక్తులు కలవల పూలు తెంపుకోవడానికి ఆతృతతో చూస్తున్నారు. కోయిలకొండ గ్రామానికి చెందినటువంటి భక్తులు వీళ్ళు. ఈ తామర పూలు చాలాది నుంచి ఇక్కడ ఉన్నాయి. శ్రీరాముని యొక్క పూజలో ఈ యొక్క పూలు ఉపయోగించడం జరుగుతుంది. చాలా కలవ పూలు అంటే చాలా చిన్నగా ఉంటాయి, కానీ ఇక్కడ చూస్తే మనం ఒక్కొక్క పువ్వు ఎంత పెద్దగా ఉంటుంది చూడండి. ఈ యొక్క లక్ష్మీదేవి ఈ పువ్వు నుంచి ఉద్భవించిందని చెప్పి మనకు తెలుసు. ఈ కల్వ పూలు చాలా ప్రత్యేకత సంచరించుకున్నాయి. ఈ కొండ ఆదివారం అమావాస్య రోజు కొండపైకి చేరుకొని అనేక మంది భక్తులు వేల సంఖ్యలో ఇక్కడ శ్రీరామపాదాన్ని ఈ కోనేరులో స్నానమాచరించి శ్రీరామపాదాన్ని దర్శించుకోవడం చేత కోరిన కోరికలు తీరడం పాటు దేహ బాధలన్నీ కూడా, ఏదైనా చర్మ వ్యాధులు ఉన్నా కూడా అనేక విధమైనటువంటి వ్యాధులు కూడా నశిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆదౌ రామతపోవనాదిగమనం హస్త్వా మృగాకాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలీ నిర్ధనం సముద్రతరణం లంకాపురీ దహనం పశ్చాత్రావణ కుంభకర్ణహరణం ఏదస్తి రామాయణం. మహబూబ్నగర్ జిల్లాలో మనము ఈ నీళ్లు చూస్తే పూజకు కానీ మడి కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలకు ఎంతో పవిత్రత చేకూరేటువంటి నీళ్లు మనం చెప్పుకోవచ్చు. ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్ళు అంటే మనం ఇక్కడ కుటుంబ సహితంగా వచ్చి కూడా ఒక పర్యాటక దినంగా రోజు ఇక్కడ గడుపుకోవచ్చు. ఈ యొక్క కోనేరు ఇప్పుడు మీరు చూసిన మార్క్ వరకు కూడా నీళ్ళు వస్తాయి. ప్రస్తుతం వర్షాకాలంలో ఇక్కడి వరకు నీళ్ళు వచ్చాయి. ఇప్పటికే చాలా బాగుంది. ఇంకా మనం చూస్తున్న మార్క్ లెవెల్ వరకు కూడా నీళ్ళు వర్షాకాలంలో వస్తాయి. సీతారామ కళ్యాణం కూడా ఇక్కడ ఎంతో చక్కగా నిర్వహించడం జరుగుతుంది. భక్తులు మరి ఇలాంటి పవిత్రమైనటువంటి దేవస్థానానికి చేరుకొని అందరూ కూడా మహబూబ్నగర్ జిల్లానే కాదు రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు ఇక్కడికి చేరుకొని ఆ శ్రీరామ పాదాన్ని దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీరామ్.